సో ఓవర్ ది ఇయర్స్ నేను చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్స్ని, వాళ్ళ స్టోరీస్ని, వాళ్ళ ఇంటర్వ్యూస్ని గ్యాదర్ చేసి తెలుసుకున్నది ఏంటంటే సక్సెస్ హ్యాస్ అ పాత్, హ్యాస్ అ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం ఈరోజు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పనికి మాలిన ముచ్చట్లు. అండ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ ద 1%. ఇది విజువలైజ్ చేసుకో. ఒక కొండ ఉంది, ఆ కొండ పైన ఈజ్ వేర్ సక్సెస్ ఉంది. అండ్ యూ హ్యావ్ టు గో అప్ దాట్ హిల్. ఆ హిల్ ఈజ్ మచ్ హార్డర్ టు క్లైంబ్. And then there's the other path where you are in a comfort zone. నీకు ఒక జాబ్ ఉంది, ఆ జాబ్లో నీకు ఒక సెట్ అమౌంట్ ఆఫ్ డబ్బులు వస్తూ ఉంటాయి, మంత్లీ వస్తూ ఉంటాయి. అండ్ యూ లైక్ దట్ కంఫర్ట్ అండ్ యూ గో ప్లెయిన్. నీకు ఏమీ పెద్ద ఛాలెంజెస్ ఏమి ఉండవు నీ లైఫ్లో, నీకు పెద్ద స్ట్రగుల్స్ ఏమి ఉండవు అంటే అన్లెస్ ఆబ్వియస్లీ యూ లూజ్ యువర్ జాబ్. ఆ పాత్లో వేర్ దెస్ లీస్ట్ రెసిస్టెన్స్, వేర్ నీకు మంత్లీ ఇంత వస్తుందని తెలుసు, దాన్ని బట్టి నువ్వు బతికేస్తావు. 50 ఏళ్ళు బతికిన తర్వాత యూ జస్ట్ కిక్ యువర్ బకెట్ అండ్ గో ఫార్వర్డ్. ఇది 99% ఆఫ్ ద పీపుల్ బతికే విధానం. ఒక సెక్యూరిటీ ఉండాలి, స్టేబుల్ లైఫ్ ఉండాలి, అది ఇది అని. బట్ దెన్ దేర్ ఇస్ ద 1% హూ వాంట్స్ టు బీ హైపర్ సక్సెస్ఫుల్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీథింగ్ దట్ దే డూ. అన్నిటికంటే ముందు వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఆర్ పాత్ ఈస్ గోయింగ్ టు బీ. ఈజ్ ఇట్ అ పాత్ ఆఫ్ సక్సెస్? ఈజ్ ఇట్ అ పాత్ ఆఫ్ మీడియాక్రిటీ? దిస్ వీడియో ఈస్ ఫర్ దోస్ హూ ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ సక్సెస్ ఓన్లీ. అసలు సక్సెస్ అంటే ఏంటి? మనకంటూ కొన్ని గోల్స్ మనం పెట్టుకొని అవి రీచ్ అయితే మనం సక్సెస్ఫుల్. దట్ ఈస్ సక్సెస్ ఇన్ ఎ నట్షెల్. నీ సక్సెస్ నువ్వు డిఫైన్ చేసుకుంటావు ఎలాగో. అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హైపర్ సక్సెస్ఫుల్. నీకు కూడా తెలుసు అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ ఆర్ స్టీవ్ జాబ్స్, ఆర్ మేబీ దే ఫక్డ్ అప్ దేర్ ఫిజికల్ బాడీస్, ఆర్ మేబీ దే ఫక్డ్ అప్ దేర్ రిలేషన్షిప్స్, బట్ దే ఆర్ హైపర్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు ఏం పని చేయాలనుకున్నారో దానిలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్. దానికోసం దే పుట్ దేర్ కెరియర్స్ ఇన్ జెపర్డీ, దే పుట్ దేర్ ఫైనాన్సెస్ ఇన్ జెపర్డీ, దే చాలా థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్ వెన్ యూర్ ట్రైంగ్ టు క్లైంబ్ అప్ దాట్ మౌంటైన్. ఎందుకు? ఆ మౌంటైన్ పైకి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ యూ హ్యావ్ టు బీ అ బెటర్ పర్సన్ టు గో టు ద టాప్. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ నో హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్. సో అలాంటి వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంది. You have to go underground for a few months or years. Number 1. Number 2, you gotta work on yourself. Let's say నీ ₹1,00,00,000 సంపాదించడం సక్సెస్ అనుకో. అవి నీ దగ్గరికి ఊరికే ఉత్తి పుణ్యానికి వచ్చేవి. You have to become the person who can earn 1 crore. So becoming the person who can make 1 crore will take a lot of time. నీ ₹1,00,00,000 సంపాదించడం సక్సెస్సే, కాకపోతే దాన్ని నిన్ను బిల్డ్ చేసుకోవడానికి టైం పట్టింది చూడు. ఆ టైమ్ ఈజ్ వెన్ యూ గో అండర్ గ్రౌండ్. వాట్ డూ ఐ మీన్ బై అండర్ గ్రౌండ్? ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నీకు పార్టీలు ఉండవు, హాబీలు ఉండవు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉండవు. లిటరల్గా యు ఆర్ అబ్సెస్డ్ విత్ దట్ వన్ థింగ్. నువ్వు బెటర్ అవ్వాలి, నీ స్కిల్స్ బెటర్ అవ్వాలి, నువ్వు చేసే పని మీద రోజుకి 12 నుంచి 16 గంటలు పనిచేయాలి. సో ఆ సక్సెస్ పాత్లో నీకు ఫస్ట్ 1 ఇయర్లో సక్సెస్ రాదు, సెకండ్ ఇయర్లో రాదు, 5th ఇయర్లో కూడా రాదు. For some it takes at least 5 years to 7 years of hard fucking work to go to a certain level. దాని నుంచి ఇంకా క్లైమ్ చేసేది ఉంటుంది. బట్ దెన్ ఈ 5 yearsలో లాట్ ఆఫ్ పీపుల్ గివ్ అప్ అండ్ గో డౌన్ అండ్ దే వాక్ ద ఈజియర్ పాత్, దే వాక్ ద కంఫర్టబుల్ పాత్ అండ్ దే వాక్ ద known path. And just because 99% of the people are walking on one path doesn't mean that that's the right path. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే చెప్పానో యూ డెఫినెట్లీ హ్యావ్ టు వర్క్ యువర్ ఎంటైర్ లైఫ్. అంతే కదా? ఇఫ్ యూఆర్ వర్కింగ్ యువర్ ఎంటైర్ లైఫ్ ఆన్ సంథింగ్ దట్ యూ ట్రూలీ లవ్ అండ్ యు ఆర్ రెసిలియంట్ ఇన్ దట్ పర్స్యూట్, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇక్కడే ఉంటా, ఇదే చేస్తా అనే మొండితనం ఉంటే, ఆ పొగరుంటే, యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ ఫర్ 5 to 7 years. ఎందుకంటే ఆ 5 to 7 years నీకు రిజల్ట్స్ లేకుండా నువ్వు కష్టపడాలి. నువ్వు 5 to 7 years రిజల్ట్ లేకుండా కష్టపడ్డప్పుడు 7th or 8th ఇయర్లో యూ విల్ బీ సబ్స్టాన్షియల్లీ బెటర్ దాన్ ద 99%. కానీ నీకు కావాల్సింది ఏంటంటే హెడ్ స్టార్ట్. ఇఫ్ యూఆర్ సమ్వన్ ఇన్ యువర్ కాలేజ్, ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఇస్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ జెపర్డీ యాజ్ యూ ఏజ్. నీ ఫ్యామిలీ, నీ రిలేషన్షిప్స్, నీ పిల్లలు. సో ద రైట్ టైమ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఈజ్ ఎట్ 21. 21కి నువ్వు సెటిల్ అవ్వక్కర్లే. నో మ్యాటర్ వాట్ సొసైటీ సేస్, 21కి 22కి నువ్వు లక్షలు సంపాదించక్కర్లే. 21 నుంచి 27 years దాకా ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్లో వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, వర్క్ ఆన్ సంథింగ్ దట్ ట్రూలీ మ్యాటర్స్ టు యూ,
వర్క్ ఆన్ యువర్ ప్యాషన్స్, వర్క్ వెరీ హార్డ్. చిల్ అయ్యే టైమే ఇవ్వకు. నీకు ఫ్రెండ్స్ అక్కర్లేదు, పబ్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. యూ గో అండర్ గ్రౌండ్ అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్కిల్స్ ఫర్ దాట్ పీరియడ్ ఆఫ్ టైం. జస్ట్ చూడు నీ లైఫ్ ఎలా మారిద్ది అనేది చూడు. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ నేను నమ్మేది, చెప్పేది, చేసేది కూడా ఇదే. ఐ వాజ్ రెసిలియంట్ ఇన్ దాట్ పాత్. నా లైఫ్లో నేను ఏదో పీకాలి, చాలా డబ్బులు సంపాదించాలని నాకు తెలుసు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ డూయింగ్, I would still be at their level. And if I want to be rich and if everyone else is not rich around me, వాళ్ళు చేసే దానికంటే నేను చాలా ఎక్స్ట్రీమ్గా ఏదైనా చేస్తేనే కదా నాకు రిజల్ట్స్ వస్తాయి. నాకు అది వద్దు అనుకొని ఐ వెంట్ అండర్ గ్రౌండ్. నేను ఒక 7 years ఎవరితో మాట్లాడలే. రోజుకి 12 నుంచి 16 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయి. ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు, ఎన్నిసార్లు కింద పడ్డానో నాకు తెలుసు. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అ జర్నీ. ఇట్స్ అ పాత్ వేర్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఆ పాత్ ఆఫ్ స్ట్రగుల్ దాటిన తర్వాత ఈజ్ వెన్ థింగ్స్ రియలీ స్టార్ట్ షిఫ్టింగ్ టువర్డ్స్ యూ. సక్సెస్, ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్ నీకు రావాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ ద పాత్ ఆఫ్ ద మోస్ట్ రెసిస్టెన్స్, నాట్ ద లీస్ట్ రెసిస్టెన్స్. Going through the path of the most resistance, the easiest way to do that is to have a goal or a purpose in your mind. ఆ పర్పస్ అంటే ఏంటి అనేది ఇట్స్ అ హోల్ అదర్ వీడియో దట్ ఐ విల్ మేక్ ప్రాబబ్లీ ఇన్ ద ఫ్యూచర్. నాకు ఇది ఇష్టం రా బై అని చెప్పుకోవడానికి నీకంటే ఒక పని ఉండాలి. అండ్ దేర్ ఇస్ వన్ ఈజీ వే టు ఫిగర్ అవుట్ వాట్ యూ వాంట్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నెంబర్ 1, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ విల్ డూ ఇఫ్ దేర్ వాజ్ నో మనీ ఇన్వాల్వ్డ్? అది ఫిగర్ అవుట్ చేయి. నీకు డబ్బులు రాకపోయినా, ఎన్ని రోజులు స్ట్రగుల్లో ఉన్నా పర్లేదు, నేను ఇదే చేస్తా. ఫర్ సమ్ ఇట్స్ బిజినెస్, ఫర్ సమ్ ఇట్స్ ఫిల్మ్ మేకింగ్, ఫర్ సమ్ ఇట్స్ ర్యాప్ మ్యూజిక్, ఫర్ సమ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఎంటైర్లీ. నీకు డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఆ పనిలో ఆనందం ఉందిరా అని చెప్తావు చూడు, అలాంటి పనిని సెలెక్ట్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, వాట్ వుడ్ యువర్ డ్రీమ్ బీ ఇఫ్ యూ న్యూ దట్ యూ కాంట్ ఫెయిల్? ఎంత పెద్దగా నువ్వు డ్రీమ్ చేయగలుగుతావు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం దట్ యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ మైండ్ టు? Multiply that success by 10 times and that should be your goal towards which you work for. And number 3, okay, నాకు ఇంత పెద్ద గోల్ ఉంది, నేను ఫ్రీగా చేయడానికి ఒక పని ఉంది. Now what is the next step? ఆ పనిలో ఆ గోల్ దగ్గరికి వెళ్ళడానికి నీకు ఏం స్కిల్స్ కావాలి? లిస్ట్ దాట్ డౌన్, టేక్ కోర్సెస్, డూ దాట్ వర్క్, నెట్వర్క్ విత్ పీపుల్, గో వర్క్ యాజ్ అన్ ఇంటర్న్ సమ్వేర్. ఫ్రీగా 1 year పని చేయొచ్చు బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద స్ట్రెస్ ఆఫ్ మేకింగ్ మనీ. అండ్ జస్ట్ కన్జ్యూమ్ కాంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్ ఫర్ ఫ్రీ ఇన్ దాట్ జోన్. దాని మీద రోజు పని చేస్తూ ఉంటే వన్ డే యూ విల్ బీ రియలీ గుడ్ అట్ దాట్ స్కిల్ సెట్. అండ్ దాట్ స్కిల్ సెట్ ప్లస్ ద పర్సన్ యూ బికమ్ వై ఇన్ దిస్ ప్రాసెస్, స్ట్రాంగ్, రెసిలియంట్, ఫుల్ ఆఫ్ గ్రిట్, అబ్సెస్డ్, ఇలాంటి పర్సన్ నువ్వు అవ్వగలిగితే ఆ 100 కోట్లు ఏంటి, 1000 కోట్లు కూడా నువ్వు సంపాదించగలవు. ఆ కాన్ఫిడెన్స్, కొండల్ని బద్దలు కొట్టగలిగే కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. బట్ దిస్ వోంట్ హ్యాపెన్ ఇఫ్ యూ టేక్ ద పాత్ ఆఫ్ ద లీస్ట్ రెసిస్టెన్స్. ఓకే, నేను గ్రాడ్యుయేట్ అయ్యా, ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ నాకు నచ్చిద్దో లేదో తెలియదు, బట్ నచ్చట్లేదు, అయినా కూడా నేను చేస్తా, డబ్బులు వస్తున్నాయి. ద మూమెంట్ యూ సీ మనీ కమింగ్ ఇన్, యూ బికమ్ కంప్లేసెంట్. నీ కొకేన్ ఎలాగా, వీడ్ ఎలాగో నీ శాలరీ అలాగా. సో ఎవ్రీ మంత్ నాకు ఇంత వస్తుంది అనే ఒక అడిక్షన్లో బతికేస్తాం. But the real growth happens when you don't have that. And when you're on the path of the highest resistance, appudu you will build yourself. Building yourself up before succeeding is the most important. Endukante aa success ni andukogalige manishi nu avvali first. And this is something I've seen in every successful person, every hyper successful or every successful person in some capacity. వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉండి వాళ్ళు దాని చుట్టూ పనిచేసి దాని దగ్గరికి వెళ్తారు. లైఫ్లో వీళ్ళు ఒకటి పీకార్రా అని చెప్పుకోగలిగే వాళ్ళందరూ ఇదే పాత్రలో వెళ్ళిన వాళ్ళే, మోర్ ఆర్ లెస్. బిఫోర్ యూ సీ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్, వాళ్ళ జర్నీ ఒకటి ఉంటుంది దట్ యూ డోంట్ నో. ఈ పాత్లో ఓవర్ నైట్ సక్సెస్ ఇస్ అ మిత్. ఒకవేళ ఎవడన్నా ఓవర్ నైట్ సక్సెస్ఫుల్ అయినా, ఓవర్ నైట్ వైరల్ అయినా, దే జస్ట్ వాల్నిష్ ఇన్ థిన్ ఎయిర్ కొన్ని రోజులకి. ఏదైనా ఒక కాస్ట్తో వస్తుంది. సో ఆ కాస్ట్ ఏంటి అంటే ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, ఇయర్స్ ఆఫ్ అబ్సెషన్, ఇయర్స్ ఆఫ్ పర్సివిరెన్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ ఫక్కింగ్ వర్క్. పుణ్యాన ఏమీ రాదు నీకు. నీకేమన్నా కావాలి అనుకుంటే నేను ఇప్పటిదాకా చెప్పిన పాత్ ఏదైతే ఉందో దట్ ఈస్ జస్ట్ 1%. దేర్ ఇస్ 99% that you don't see. There is 99% of it that I haven't shared with you. As in when you're climbing that hill towards what you want to do, what you have to do, ఆ పాత్రలో ఎదురయ్యేవి చాలా భయంకరంగా ఉంటాయి.
బట్ స్టిక్ ఇన్ దేర్, వాక్ దాట్ పాత్. ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ ఈ 99% విల్ సీ యూ ఆన్ ద హిల్ అండ్ ఫిగర్ అవుట్, ఓ వాడు అక్కడ వెళ్ళాడా, మనం ఎందుకు ఎక్కడికి వెళ్ళట్లేదు, మనం ఏం చేయలేమా అనే దానిలో ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోకు. దిస్ ఈస్ ఫర్ ద 1%, అండ్ ఇఫ్ యూ ఆర్ దట్ 1%, ఐల్ మీట్ యూ ఆన్ ద టాప్. ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చిందనుకో, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కు. నెక్స్ట్ టైం నేను పెట్టిన వీడియో నీకు డైరెక్ట్గా వస్తుంది. అండ్ ఇఫ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ దట్ 1%, make sure you comment and let me know what you're working on. See you on the top, my brothers and sisters.